అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోరిస్తుంది. అది సిన్సియర్గా అమలు చేస్తున్నారు. రాయలసీమలో బీజేపీ బలపడడం అనేది అంత ఈజీ అంశమేనా ఇప్పుడున్న పరిస్థితి? బేసిక్గా రాయలసీమలోనే భారతీయ జనతా పార్టీకి కాస్త ఇంపాక్ట్ ఉందని వీళ్ళు అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు లీడర్లు బీజేపీ వైపుకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయింది బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్. 2019 తర్వాత అయితే గనక రాయలసీమలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు అనేక మంది వైసీపీలోకి రావడానికి సిద్ధపడ్డారు. అప్పుడే కదా ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ వచ్చింది. అనేక మంది రావడానికి సిద్ధపడ్డారు, వీళ్ళు వినియోగించుకోలేదు. అది మేబీ తెలుగుదేశం పట్ల గ్రౌండ్ లో ఉన్న నాయకులకు ఉన్నటువంటి ప్రేమ అయ్యి ఉండొచ్చు. ఒకటి సార్, రాయలసీమలో నాయకులు వచ్చినప్పుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళని ఇంకా పూర్తిగా బీజేపీ నాయకుల్లా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన వచ్చారు సీఎం రమేష్, ఇప్పుడు అనకాపల్లి, ఆయన కూడా రాయలసీమ వాసి అంటారు ఒక రకంగా. కడపే అదే, కానీ అదే అక్కడ నుంచి ఎంపీగా ఉన్నా, కానీ వాళ్ళని ఇంకా పూర్తిగా బీజేపీ నాయకులుగా అయితే రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడలేరు, టీడీపీ నాయకులు కానీ చూస్తారు. అలాంటప్పుడు ఎలా ఎదుగుతుంది అంటున్నాను. అదే అనేది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క దశ, మొదటి దశలో నాయకులు కొంతమంది వచ్చారు, సెట్ అయ్యారు. కార్యకర్తలు రావాలా, కేడర్ రావాలా, అది రావాలి అంటే పార్టీ బలోపేతం అవ్వాలి. ఒరిజినల్గా ఇంతవరకు చూసుకుంటే రాయలసీమలో నేతలు తమని తాము రక్షించుకోవడానికి బీజేపీ గుట్లో చేరి కాపాడుకున్నారు. టీజీ వెంకటేష్, ఇప్పుడు సత్యకుమార్ ఆయన కూడా అనంతపురం కదా, అక్కడ ఆయన